ముందుగా ప్రేక్షకులకు ప్రకటనకర్తలకు శ్రేయోభిలాషులకు క్రిస్మస్ పర్వదినం శుభాకాంక్షలు. విశాఖ డైరీ అధినేత ఆడారి ఆనంద్ బీజేపీలో చేరిక. రాజమండ్రి ఎంపీ పురంధేశ్వరి ఆడారి ఆనంద్కు కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. ప్రజలకు క్రిస్మస్ శుభాకాంక్షలు తెలియజేసిన ఎమ్మెల్యే ఆదిరెడ్డి వాసు. క్రిస్మస్ వేడుకల్లో పాల్గొన్న మాజీ ఎంపీ భరత్. ప్రతి ఒక్కరూ రహదారి భద్రతా ప్రమాణాలు పాటించాలి. జాయింట్ కలెక్టర్ ఎస్ చినరాముడు. పార్టీలోకి వచ్చిన తరువాత సిద్ధాంతం, క్రమశిక్షణ అవలంబిస్తూ వారి ప్రాంతంలో పార్టీని బలోపేతం చేయడానికి కృషి చేయాలని రాష్ట్ర బీజేపీ అధ్యక్షురాలు రాజమండ్రి ఎంపీ దగ్గుబాటి పురంధేశ్వరి పిలుపునిచ్చారు. పలువురు ప్రముఖులు రాష్ట్ర బీజేపీ అధ్యక్షురాలు రాజమండ్రి ఎంపీ దగ్గుబాటి పురంధేశ్వరి ఆధ్వర్యంలో భారతీయ జనతా పార్టీలో చేరారు. రాజమండ్రి క్వారీ సెంటర్ బీజేపీ కార్యాలయంలో పండుగ వాతావరణం కనిపించింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా ఎంపీ సీఎం రమేష్, జాతీయ కార్యవర్గ సభ్యులు సోము వీర్రాజు, ఎమ్మెల్యే విష్ణుకుమార్ రాజు, ఎక్స్ఎమ్మెల్సీ మాధవ్ తదితర ప్రముఖులు విచ్చేశారు. ఈ సందర్భంగా రాజమండ్రి ఎంపీ దగ్గుబాటి పురంధేశ్వరి మాట్లాడారు. ప్రధాని మోదీ అవినీతి రహిత పాలన అందిస్తున్నారు, అలాగే దృఢ నిర్ణయాలు తీసుకుంటున్నారని విశ్లేషించారు. 2029 ఎన్నికల్లో కూడా బీజేపీని ప్రజలు ఆశీర్వదిస్తారని పేర్కొన్నారు. 11వ ఆర్థిక శక్తిగా ఉన్న దేశాన్ని 5వ ఆర్థిక శక్తిగా ప్రధాని మోదీ తీర్చిదిద్దారని వివరించారు. పేదల కోసం అనేక సంక్షేమ పథకాలకు బీజేపీ శ్రీకారం చుట్టిందన్నారు. స్వతహాగా బీజేపీలో ప్రజలు చేరుతున్నారు. 25 లక్షల మంది ప్రజలు పార్టీలో చేరారని తెలియజేశారు. కేంద్ర ప్రభుత్వం ఏపీకి సహాయ సహకారాలు అందిస్తున్నారని చెప్పారు. డబుల్ ఇంజిన్ సర్కార్తో ఖచ్చితంగా ఏపీ అభివృద్ధి పదంలో దూసుకుపోతుందని అన్నారు. విశాఖ డైరీ అధినేత ఆడారి ఆనంద్ బీజేపీలో చేరారు. రాజమండ్రి ఎంపీ పురంధేశ్వరి ఆడారి ఆనంద్కు కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. సాధారణంగా పార్టీలోకి ఆహ్వానిస్తూ శుభాకాంక్షలు తెలియజేశారు. అదేవిధంగా యలమంచిలి మున్సిపల్ చైర్మన్ పిల్లా రమాకుమారి, విశాఖ డైరీ బోర్డు డైరెక్టర్లు రెడ్డి రామకృష్ణ, కోళ్ల కాటమయ్య, సీరంరెడ్డి సూర్యనారాయణ, రమాకుమారి, సిరగడం శంకర్రావు, దాడి పవన్ కుమార్, సుందరపు గంగాధర్, యలమంచిలి మాజీ జడ్పీటీసీ ఆడారి చిన్న తదితరులు బీజేపీలో చేరారు. వారందరికీ బీజేపీ అగ్రనేతలు సాదరంగా స్వాగతం పలికారు. ఈ కార్యక్రమంలో బీజేపీ జిల్లా అధ్యక్షులు బొమ్మల దత్తు, భారతీయ జనతా పార్టీ నాయకులు రేలంగి శ్రీదేవి, అడబాల రామకృష్ణారావు, యనుమల రంగబాబు, కొరగంటి సతీష్, బూరా రామచంద్రరావు, కాలేపు సత్యనారాయణ, వీరా వీరాంజనేయులు, పలువురు బీజేపీ నేతలు, యువమోర్చా, మహిళా మోర్చా, ఇతర అనుబంధ సంస్థల ప్రతినిధులు, అధికారులు తదితరులు పాల్గొన్నారు. తెలియజేస్తున్నటువంటి సందర్భంలో సాధారణంగా సోదరులు ఆనంద్ కుమార్ గారిని, రమా గారిని, వారి సహచర బృందం ప్రతి ఒక్కరిని పార్టీలోకి ఆహ్వానిస్తూ వారికి నా శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. కుమార్కు ఉన్నటువంటి అవినాభావ సంబంధం. నేను విశాఖపట్నానికి వెళ్తున్నటువంటి సందర్భంలో వారి తండ్రి గారిని కూడా స్వయంగా నేను చూడటానికి 3 పర్యాయాలు వారి ఇంటికి వెళ్ళడం జరిగింది. మా తండ్రి గారితో వారికి ఉన్నటువంటి అనుబంధం, అదే విధంగా ఏ విధంగా వారు పైకి వచ్చారో ఈ విషయాలన్నీ కూడా నాతో ఆ 3 సందర్భాల్లో కూడా వారు చర్చించారు. ఆ సందర్భంలో వారి కుటుంబానికి మాకు ఉన్నటువంటి అవినాభావ సంబంధ నేపథ్యంలో కూడా ఇది నాకు చాలా ఆనందాన్ని కలిగించేటువంటి విషయం. ఇవాళ ఆనంద్ కుమార్ గారిని పార్టీలో కండువా మాత్రమే కాదు, కండువాతో పాటు బాధ్యతలు కూడా ఉంటాయి అని చెప్పి వారికి నేను సవినయంగా. ఇవాళ భారతీయ జనతా పార్టీకి మంచి రోజుగా మేము భావిస్తున్నాం. ఒక మంచి సందర్భం. కేవలం ఉత్తరాంధ్రే కాదు, యావత్ ఆంధ్రప్రదేశ్లో కూడా ఇవాళ అడారి ఆనంద్ గారి యొక్క చేరిక కారణంగా భారతీయ జనతా పార్టీలో ఒక నూతన ఉత్సాహం వచ్చింది. ఇవాళ ఒక మంచి రోజు. ఇవాళ జీసస్ క్రైస్ట్ పుట్టిన క్రిస్మస్గా ప్రపంచవ్యాప్తంగా సెలబ్రేట్ చేసుకుంటాం. అలాగే భారతీయ జనతా పార్టీకి అత్యంత ఇష్టమైన నాయకుడు, మా అందరికీ ప్రేరణకర్త, స్ఫూర్తి ప్రదాత,
మాజీ ప్రధాని శ్రీ అటల్ బిహారీ వాజ్పేయి గారి యొక్క జయంతి కూడా. సో ఆ విధంగా ఈ యొక్క సందర్భంలో అడారి ఆనంద్ గారి యొక్క రాక ఏ విధంగా అయితే క్రీస్తు శకం క్రీస్తు పూర్వం అనే ఏ విధంగా మాట్లాడుతున్నా, అలాగే ఆనంద్ గారి రాకతో మా ప్రాంతానికి ముఖ్యంగా ఈస్ట్ గోదావరి జిల్లాకు కూడా పెద్ద ఎత్తున అనేక మంది పార్టీలో చేరే విధంగా ఇది కారణభూతం అవుతుంది. ఈరోజు చాలా సంతోషంగా ఉంది. గుడ్ గవర్నెన్స్ అని చెప్పుకునే రోజు. అలాగే ఈరోజు వాజ్పేయి గారు జన్మదినం కావడం, ఈరోజు నేను జాయిన్ అవ్వడం నిజంగా నాకు సంతోషంగా ఉంది. మరి బీజేపీ కుటుంబంలోకి నన్ను ఆహ్వానించి ఈరోజు జాయిన్ చేసుకున్నందుకు మరి మోడీ గారిని, అలాగే అమిత్ షా గారిని, అలాగే నడ్డా గారిని మనస్ఫూర్తిగా వాళ్ళకి నేను నమస్కరించుకుంటున్నాను. అలాగే ఈరోజు ఇక్కడ పురంధేశ్వర గారి ఆధ్వర్యంలో అనేక మంది పెద్దలు, ఈరోజు సోమవీరాజు గారు, అలాగే మన మాధవ్ గారు, విష్ణుకుమార్ రాజు గారు, అలాగే రవీందర్ రెడ్డి గారు, అలాగే పరమేష్ గారు, ఇంకా ఇతర పెద్దలు చాలామంది పెద్దల సమక్షంలో ఈ రోజునాడు మా బోర్డు డైరెక్టర్స్ అవనియండి, లేకపోతే అనేక మంది నాయకులు అవనియండి, ఈరోజు బీజేపీలో జాయిన్ అవ్వడం జరిగింది. ఆహ్వానించి మాకింత గౌరవాన్ని పెంచిన మరి నరేంద్ర మోడీ గారికి, అట్లాగే మన ఈరోజు మీ అందరికీ తెలుసు ఎన్టీ రామారావు గారి లక్షణాలన్నీ మరి తనలో ఉంచుకున్న ఆయన కుమార్తె అయిన పురంధేశ్వరి గారు, మరి ఆవిడ ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం జరగడం చాలా ఆనందంగా ఉంది. ముఖ్యంగా ఏంటంటే విశాఖ డైరీ అన్నది రైతులది. రైతు కుటుంబాలందరూ కూడా ఆ డైరీ మీద ఆధారపడి ఉంటారు. సో 3 లక్షల జనాభాతో పాటు 3,000 మంది అక్కడ ఉద్యోగస్తులు కూడా ఉన్నారు, కార్మికులు ఉన్నారు. సో వీళ్ళందరి బాధ్యత కూడా మరి మనందరివి కలిపి పార్టీలో ఉన్న ప్రతి ఒక్కళ్ళు కూడా వాళ్ళ అభివృద్ధికి కృషి చేస్తామని చెప్పి మరి ఈ సందర్భంగా మేము మాటిస్తున్నాం. లాలా చెరువు సమీపంలోని క్రైస్ట్ వర్షిప్ సెంటర్లో బిషప్ జాన్ వెస్లీ ఆధ్వర్యంలో క్రిస్మస్ వేడుకలు ఘనంగా జరిగాయి. క్రిస్మస్ వేడుకలకు రాజమహేంద్రవరం సిటీ ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్ హాజరయ్యారు. ఈ సందర్భంగా అక్కడ జరిగిన ప్రత్యేక ప్రార్థనల్లో పాల్గొని ప్రజలంతా సుఖ సంతోషాలు ఆయురారోగ్యాలతో ఉండేలా దీవించాలని ఆ దేవదేవుణ్ణి వేడుకున్నారు. క్రిస్మస్ సందర్భంగా ప్రత్యేక ప్రార్థనలు చేసి ఆ దేవదేవుడి ఆశీస్సులు జనులందరిపై ఉండాలని ఆయన ఆకాంక్షించారు. ఈ సందర్భంగా పలువురు క్రీస్తు గీతాలను ఆలపించగా సంఘం సభ్యులు గొంతు కలిపారు. ఈ కార్యక్రమంలో స్థానిక నాయకులు, సంఘ సభ్యులు తదితరులు పాల్గొన్నారు.
ప్రేక్షకులందరికీ కూడా క్రిస్మస్ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాము. రాజమహేంద్రపట్నంలో క్రైస్ట్ వర్షిప్ సెంటర్ నుండి మా హృదయపూర్వక క్రిస్మస్ మరియు నూతన సంవత్సర శుభాకాంక్షలు ప్రతి ఒక్కరికి అందిస్తున్నాం. యేసుక్రీస్తు ప్రభు 2000 సంవత్సరాల క్రితం ఆయన లోకంలోనికి శరీరధారిగా ఆయన వచ్చారు. అది చరిత్ర, ఏ ఒక్కరు కాదలేని చరిత్ర. అయితే యేసు ప్రభు ఎందుకు వచ్చారు అంటే ప్రతి మనిషికి శాంతిని, సంతోషాన్ని, సమాధానాన్ని ఇవ్వడం మాత్రమే కాకుండా తన ప్రేమను వ్యక్తీకరించడానికి ఆయన లోకానికి వచ్చారు. పశువుల తొట్టెల్లో ఆయన జన్మించడం ద్వారా దీనుడిగా ఆయన లోకానికి వచ్చారు. అందరికీ ఆయన అందుబాటులో ఉన్నారు. ఈరోజు ప్రతి పరిస్థితి నుండి మానవుని విడుదల చేయడానికి యేసుక్రీస్తు ప్రభు లోకానికి వచ్చారని బైబిల్ సెలవిస్తాం. ప్రజలంతా శాంతితో, సంతోషంతో, ఆయురారోగ్యాలతో, సుఖ సౌఖ్యాలతో వర్ధిల్లాలని దేవుని సేవకుని మనసారా కోరుకుంటూ మరొకసారి ప్రతి ఒక్కరికి క్రిస్మస్ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. గాడ్ బ్లెస్ యు ఆల్. దేవుడు మిమ్మల్ని దీవించి ఆశీర్వదించుగాక. రాజమండ్రి రూరల్ శాటిలైట్ సిటీలో మంగళవారం రాత్రి పెంకే సూర్యనారాయణ కుమారుడు పెంకే కోటేశ్వరరావు ఆధ్వర్యంలో 28వ మెగా క్రిస్మస్ వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ముఖ్య వాక్యోపదేశకులు రెవరెండ్ డాక్టర్ ఎన్ జే షారోన్ కుమార్ క్రిస్మస్ సందేశం బోధించారు. ముఖ్య అతిథులు రాజమండ్రి రూరల్ ఎమ్మెల్యే గోరంట్ల బుచ్చయ్య చౌదరి, రాష్ట్ర మంత్రివర్యులు కందుల దుర్గేష్ పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో 200 మందికి దుప్పట్లు పంచడం జరిగింది. సుమారుగా 800 మంది ఈ క్రిస్మస్లో పాల్గొన్నారు. సంఘ కాపరి రెవరెండ్ పి రవితేజ, పాస్టర్ సుధన్ షారోన్, పాస్టర్ సువర్ణరాజు, మార్టిన్ సింగ్, పరంజ్యోతి, కృపావరం, బెన్నీ జాయ్, క్రిస్టోఫర్, యేసుదాసు, జోసెఫ్ క్రిస్మస్ గ్రీటింగ్స్ తెలియజేశారు. బంధుమిత్రులు మరియు గ్రామ నాయకులు ఈ క్రిస్మస్లో పాల్గొన్నారు. చూడండి, సమయం వచ్చినప్పుడు దేవుడు ఏం చేశాడు? అన్ని ద్వారాలు తెరిచి చింతలన్నీ తొలగించి ఆయన ఎలాగైతే ఘనత పొందుకున్నారో అలాగే మనము కూడా దేవుని యొద్దకు వచ్చినప్పుడు మరియా ఎలాగైతే హృదయంలో బాధ ఉంది మరియకు, మరి మన వాతావరణం మన చేతిలో ఉండదు కనుక కొంచెం స్థిరమైన తప్పదు మరి భరించారు. అలాగే మన మధ్యలో ఉన్న వాసిరెడ్డి బాబీ గారిని కూడా వేదిక మీద రావాల్సిందిగా కోరుచున్నాం. అలాగే మన చంటి గారిని కూడా వేదిక మీద రావాల్సిందిగా కోరుచున్నాం. ఆస్తి లేకపోతే అసైసలుగా ఇవ్వాలని కాదు, కానీ మనం ఆయన మార్గంలో నడిస్తే మనల్ని ఆయన నడిపించుకుంటూ ఉంటారు. ఎందుకంటే దేవుడు ప్రకారంగా మా అమ్మగారు దేవుని ద్వారా మమ్మల్ని నడిపించారు. అయితే ఆ మార్గంలో మేము కూడా నడిచాం, మా కుటుంబం. అందువల్ల దేవుడు నాకు చక్కని భార్యని ఇచ్చాడు, రత్నాలు లాంటి బిడ్డల్ని ఇచ్చాడు, 9 బిడ్డల్ని. అలాగే బంగారం లాంటి కోళ్ళని ఇచ్చాడు. కుటుంబం మంచి కుటుంబాన్ని ఇచ్చాడు. అత్తమామలు, బామర్దులు, అక్క చెల్లెళ్ళు వీళ్ళందరూ కూడా ఉంటే ఎంతకన్నా భాగ్యం ఏముంటుంది నాకు. అదే నాకు గొప్ప భాగ్యంగా భావిస్తాను. ఎందుకంటే దేవుని నమ్ముకొని దేవుని చిత్తంగా ఆయన ఇష్టంగా నేను ఆయన పని కోసం ఆశపడతాను. ఆయన పని చేయాలని నేను ఎంతో ఇష్టంగా ఉంటాను. ఆ ఇష్టానికి దేవుడికి నచ్చి నాకు మంచి తోబుట్టుల్ని, మంచి కుటుంబాన్ని, మంచి రక్త సంబంధుల్ని, అలాగే మంచి స్నేహితుల్ని ఇచ్చాడు దేవుడు. అంతకన్నా నాకు వేరే భాగ్యం ఇంకేం అవసరం లేదు. అదే నాకు చాలా గొప్ప అని చెప్పి నేను భావిస్తూ, మీ సమయం లేదు కనుక చాలా క్లుప్తంగా చెప్పారు. వారికి నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. వాతావరణం బాగలేదు కనుక మనం తొందరగానే ముగించుకుందాం. అందరికీ నమస్కారం. ధర్మాన్ని ఏ విధంగా నడిపించాలో, ధర్మాన్ని ఏ విధంగా పాటించాలో మనుషుని రూపాన్ని మనలో ఉంటూ సత్యాన్ని తెలిపిన దేవుడు మన ప్రభువు. అలాంటిది ఎలాంటి కార్యక్రమాన్ని గత 28 సంవత్సరాల నుంచి నడుపుకుంటూ వస్తున్న కోటి గారికి ఆరోగ్యాలు అష్టైశ్వర్యాలు ఇవ్వాలని ప్రార్థిస్తూ, అలాగే ప్రతి సంవత్సరం కూడా ఇలాగే మనం ఆనందంగా జరుపుకోవాలని చెప్పి కోరి సెలవు తీసుకుంటున్నాను. రవి గారు కూడా మాకు అన్ని విషయాల్లో తోడుకుంటూ చక్కగా నడిపిస్తుంటున్నా. మరి సేవకులు మరి ఇంత ప్రేమ కలిగి మరి క్రిస్మస్ సెలబ్రేషన్ చేసుకోవడానికి మరి కోటి గారిని బట్టి వారి కుటుంబాన్ని బట్టి ప్రార్థన చేస్తున్నాం. వారికి అనేకమైన కార్యాలు దైవికంగా ఇంకా అనేకమైన పేదవారికి వస్త్రాలు ఇవ్వడం, అలాగే అనేక మంది మరి దేవుని సేవలో అనేకమైన పేదవారికి అన్ని విధాలుగా సహకారులుగా ఉండినే కోటిబాబు గారు ప్రతి సంవత్సరం కూడా ఇలాగా ఘనంగా జరగాలని. ఈరోజు కొంచెం వాతావరణం ఇలాగ ఉంది, అయినప్పటికీ కూడా దేవుడు వాతావరణ సోదరులో ఉంచుతున్నాడు ప్రభువారు.
వారి ప్రేమపూర్వకంగా ప్రేమ విందు తదుపరి పేదవారికి వస్త్రదానం చేయడం, ఎందరో మహానుభావులు ఉంటారు, కానీ ఇలాంటి దైవ కార్యక్రమం చేయాలంటే దేవుడు అవకాశం లేదు, చేయలేరు. వర్షాటంకం లేకుండా ఈ పండుగ ఎంతో మహిమకరంగా జరిగించుకున్నందుకు స్తోత్రాలు. ఎందుకో ఈ సంవత్సరం నీవు వర్షానికి సెలవిచ్చావు. అనేక స్థలాలలో కుండపోతగా కురుస్తూ కార్యక్రమాలు ఆగిపోయింది. ఇక్కడ ఇలాన్నా జరిగింపజేశావు. ఇదిగో సహోదరుడు కోటిబాబు స్థైర్యము ధైర్యము కోల్పోకుండా నీ మీద ఆధారపడి ప్రభువా ఈ కార్యక్రమం జరిగించారు. నాయన లక్షలాది రూపాయలు ప్రతి సంవత్సరం ప్రభువా ఇదిగో నీ నామమును బట్టి నీ జన్మదినం సందర్భంగా ఖర్చు చేస్తూ ప్రజలను నీ వాక్యం వినిపించాలని వారు ఎంతో ప్రేమ కలిగి ఈ కార్యక్రమం కొరకు ప్రయాసపడ్డారు. దావీదు పట్ల నేడు వచ్చి మీ కూడా పుట్టి ఉన్నాడు. ఇదే ప్రభు క్రీస్తు, దానికి ఇదే మీ కారణమాలు. ఒక శిశు పొత్తుకలు చుట్టుపడి తొట్టిలో పండుగను మీరు చూసిన స్థలంలో చెప్పాను. ఆ రీతిగానే ఓ సద్భక్తులారా ఏవి అప్పారావు రోడ్లోని చర్చ్ ఆఫ్ షాలోంలో బిషప్ ప్రతాప్ సిన్హా ఆధ్వర్యంలో క్రిస్మస్ వేడుకలు ఘనంగా జరిగాయి. ఈ సందర్భంగా చిన్నారులు ప్రదర్శించిన పలు సాంస్కృతిక కార్యక్రమాలు అందరినీ ఆకట్టుకున్నాయి. మహోన్నతుడైన దైవ కుమారుడా యేసయ్య, మీకే మా మహిమ ఘనత చెల్లిస్తున్నాము. ఈ లోకంలో మేమందరం జీవించాలని, మా కొరకు చనిపోవడానికి ఈ లోకంలో అవతరించిన దేవుడు ప్రభు మమ్మల్ని మహిమలోనికి తీసుకుని వెళ్ళడానికి మహిమని విడిచిపెట్టిన యేసయ్య, మా పాపం నుంచి విడుదల చేయడానికి పాపిగా సిలువలో వేలాడిన మా యేసయ్య, మీకే మహిమ ఘనత చెల్లిస్తున్నాం. నీ సన్నిధి నీ తోడు మాపై ఉంచండి, మమ్మల్ని నడిపించుకోండి తండ్రి. నీ కృపావర్షములు అందరిపై కుమ్మరించండి దేవా. యేసయ్య, నీ దీవెనలు ఇక్కడున్న ప్రతి ఒక్కరిపై కుమ్మరించండి. నిజమైన సంతోషము, ఆనందము, క్రిస్మస్ సమాధానము, ఆశీర్వాదములు ప్రతి ఒక్కరిపై కుమ్మరించండి. వీరి యొక్క అవసరంలో మీరు ఉండండి తండ్రి. ప్రతి ఒక్కరి యొక్క అవసరం మీరు తీర్చండి. బలహీనతల నుంచి విడుదల చేయమని అడుగుతున్నా, ఇబ్బందుల నుంచి విడుదల చేయమని అడుగుతున్నా, ఆర్థిక ఇబ్బందుల నుంచి విడుదల చేయమని అడుగుతున్నా. ఎవరైతే తండ్రి అవసరంతో వచ్చేదో ప్రభు వారి అవసరములన్నిటిని మీరు తీర్చమని అడుగుతున్నా. Merry Christmas. Happy Christmas. పరిశుద్ధుడైన యేసుక్రీస్తు నామం పేరిట శ్రోతలైన మీకు అందరికీ క్రిస్మస్ శుభములు, ఆశీర్వాదములు నేను తెలియపరచుకుంటూ ఉన్నా. ఆ యొక్క దేవాది దేవుడు మీకు అందరికీ నిజమైన క్రిస్మస్ సంతోషము, ఆనందము దయచేయాలని ఇక దినాన్ని నేను కోరుకొని దేవుణ్ణి ప్రార్థిస్తూ ఉన్నాను. ప్రభు అయిన దేవుడు తన కుమారుడైన యేసుక్రీస్తును ఈ లోకానికి మన కొరకు ఆయన పంపించి ఉన్నాడు. కుమారుడు ఆయన మన పాపములన్నిటి నుంచి తప్పించి, ఈ లోక సమస్యల నుంచి తప్పించి, మరణము నుంచి తప్పించి ఆ యొక్క పరలోకంలోనికి, ఆ మహిమలోనికి చేర్చడానికి ఆయన ఈ లోకానికి దిగి వచ్చి ఉన్నాడు. ఆయన జీవితము ఒక మార్గదర్శనం మనకి, ఆయన జీవితం ఒక ఆశ్చర్యకార్యము. ఆయన జీవితం వలన మనకు నిత్య జీవము కలుగుతూ ఉంది. ఎవరైతే ఆయన విశ్వాసం ఉంచి ఆయనను ఎరుగుతూ ఉన్నారో, తెలుసుకుంటూ ఉన్నారో వారికి అందరికీ దేవుని యొక్క దీవెనలు, ఆశీర్వాదాలు ఇవ్వబడుతూ ఉన్నాయి. 2000 సంవత్సరాల క్రితం బెత్లెహేములో ఆయన పుట్టిన ఆ యొక్క యేసయ్య దినాన్ని మనతో ఉన్నారు, మనల్ని నడిపిస్తూ ఉన్నారు. సంతోషము, ఆనందము, సమాధానము దేవుడు మనకి అనుగ్రహిస్తూ ఉన్నాడు. మీకు అందరికీ హృదయపూర్వకమైన వందనాలు తెలియపరచుకుంటున్నా. క్రిస్మస్ శుభములు నేను తెలియపరచుకుంటూ ఉన్నా. గాడ్ బ్లెస్ యూ. భారతరత్న మాజీ ప్రధాని అటల్ బిహారీ వాజ్పేయి శత జయంతి సందర్భంగా బీజేపీ 2వ మండలోపాధ్యక్షుడు మల్లిడి శ్రీనివాసరెడ్డి ఆధ్వర్యంలో సుమారు 100 మంది పేదలకు, వృద్ధులకు, వికలాంగులకు దుప్పట్లు, పండ్లు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా బీజేపీ జాతీయ కార్యవర్గ సభ్యులు శ్రీ సోము వీర్రాజు,
రాష్ట్ర కార్యవర్గ సభ్యులు అడబల రామకృష్ణారావు, అసెంబ్లీ కన్వీనర్ యనుమల రంగారావులు పాల్గొనడం జరిగింది. ఈ సందర్భంగా సోము వీర్రాజ్ మాట్లాడుతూ ప్రధానిగా వాజ్పేయి బాధ్యతలు చేపట్టిన నాటి నుండే దేశాభివృద్ధి ప్రారంభమైందని, ఆయన కాలంలోనే అగ్రరాజ్యాలకు ధీటుగా పోఖ్రాన్ అణుపరీక్ష నిర్వహించడం జరిగిందని, దేశంలో ప్రధాన పట్టణాలను కలుపుతూ విదేశ నిర్మాణాలను తలదన్నేలా స్వర్ణ చతుర్భుజి 4 లైన్లు 6 లైన్ల రోడ్లను నిర్మించడం జరిగిందని, గ్రామీణ ఉత్పత్తులు పట్టణాల్లో అమ్ముకునే విధంగా గ్రామీణ సడక్ యోజన పథకం ద్వారా గ్రామాల నుండి పట్టణాలకు లింక్ రోడ్లను నిర్మించడం జరిగిందని, మహిళా అభివృద్ధికి డ్వాక్రా మహిళా సంఘాలను ఏర్పాటు చేయడం జరిగిందని, సమాచార వ్యవస్థలో విప్లవాత్మకంగా సెల్ ఫోన్ వినియోగాన్ని పెంచడం జరిగిందని, కార్గిల్ యుద్ధంలో పాకిస్తాన్ శత్రు సైన్యాన్ని తరిమికొట్టడం జరిగిందని, వారి ఆశయాలకు అనుగుణంగానే నేడు నరేంద్ర మోడీ అద్భుతమైన పరిపాలన దేశ ప్రజలకు అందిస్తున్నారని, గత దశాబ్ద కాలం పైబడి వాజ్పేయి ప్రతి పుట్టినరోజుకు పేదలకు దుప్పట్లు పంపిణీ చేస్తున్న మల్లాడి శ్రీనివాసరెడ్డి అభినందనీయులని అన్నారు. ఈ కార్యక్రమంలో పాతూరి రవిశంకర్, రెడ్డి రాజు, కోడి చంద్రశేఖర్, గవర్ రాజు, కె గీతా విజయలక్ష్మి, ఈయాపు మురళి, కృష్ణారావు చౌదరి, లక్ష్మణ్ రావు, భిల్లావాణి, మల్లిడి సుబ్బలక్ష్మి, కర్రి సుబ్బారెడ్డి, కొల్లా శ్రీను, అధికారి లక్ష్మి తదితరులు పాల్గొనడం జరిగింది. 100వ జన్మదిన సందర్భంగా మనం ఈ కార్యక్రమాన్ని నిర్వర్తిస్తున్నాం. ఈ కార్యక్రమంలో మన అసెంబ్లీ కన్వీనర్ యనుమల రంగబాబు గారు ఎంతో ఉత్సాహంతో వాజ్పేయి గారి మీద, పేదల మీద ఉన్నటువంటి అభిమానంతో వారు ఈ కార్యక్రమాన్ని నిర్వర్తిస్తున్నారు. మన రిటైర్డ్ మెజిస్ట్రేట్ గారు చౌదరి గారు, అలానే మరొక మన బీజేపీ వాణి గారు, శుభలక్ష్మి గారు, చౌదరి గారు నమస్కారం తెలియజేస్తున్నాను. వాజ్పేయి గారు ఈ దేశ ప్రగతికి ఒక సింబాలిక్ పర్సన్. 4 ways వచ్చిన గ్యాస్ అనేది మనకి గతంలో 6 నెలలకు వచ్చే గ్యాస్ని వెంటనే ఇచ్చే సౌలభ్యాన్ని, అలానే మనకి ఫోన్కి గ్యాస్కి కూపన్స్ ఇచ్చేవారు ఎంపీలకి. ఆయన వచ్చిన తర్వాత ఎంపీలకి 2 అవసరం లేకుండా మనకి టెలిఫోన్సు, ల్యాండ్ ఫోన్ అవసరం లేదు ఇప్పుడు. అలాంటి సౌకర్యాన్ని కలగజేశారు. మనకు కొన్ని బ్యాంకులే ఉండేవి, అనేకమైన ప్రైవేట్ బ్యాంకులు తీసుకొచ్చారు. అనేక రకాల నేషనల్ హైవేస్తో పాటు గ్రామీణ సడక్ యోజన రోడ్లు, పేద వర్గాలకు సంబంధించి ఎన్ఎస్ఎఫ్డిసి, ఎస్సీస్కి. స్థానిక విద్యానగర్ చర్చ్ ఆఫ్ గాడ్ చర్చ్లో డైరెక్టర్ డాక్టర్ గుమ్మడి శామ్యూల్ ఆధ్వర్యంలో క్రిస్మస్ వేడుకలు ఘనంగా జరిగాయి. మానవుల పట్ల దేవుని కృప, ప్రేమ ఉంటాయని అన్నారు. క్రీస్తు పుట్టుక మానవాళి పాప పరిహారార్థమై శిలువపై మరణించుట కొరకై అని అర్థం చేసుకోవాలని అన్నారు. అనంతరం చర్చ్ ఆఫ్ గాడ్ సండే స్కూల్ విద్యార్థులు ప్రదర్శించిన పలు సాంస్కృతిక కార్యక్రమాలు అందరినీ ఆకట్టుకున్నాయి. ఈ కార్యక్రమంలో చర్చ్ సభ్యులు కె సువర్ణరత్నం, ఆర్ జాకబ్ సుమన్, నాగేశ్వరరావు, శ్రీనివాస్, రమేష్, సన్నీ, చిరు, సుజన్, అనురాధ, జ్యోతి, ఆసిక, వేణి, ప్రభావతి, డాక్టర్ సునీత, శిరీష, బేబీ తదితరులు పాల్గొన్నారు. కేబుల్ టీవీ ప్రేక్షకులందరికీ కూడా క్రిస్మస్ శుభాకాంక్షలు. రాజమండ్రి విద్యానగర్ చర్చ్ ఆఫ్ గాడ్ పక్షముగా దేవుని యొక్క దీవెనలు, దేవుని యొక్క కృప మీ అందరిపై ఉండేలాగా మేము ప్రార్థన చేస్తున్నాం. క్రిస్మస్ అంటే క్రీస్తు ఆరాధన, క్రైస్ట్ మాస్. క్రీస్తును ఆరాధించేటప్పుడు ఈ లోకంలో అనేక మంది మనుష్యులు అవలంబించే పద్ధతులు కాక, క్రీస్తును ఆరాధించటం అంటే భక్తిపూర్వకంగా ఆత్మతో ఆయన ఆరాధించడం. దేవుడు ఆత్మ కనుక ఆయన ఆరాధించేవారు ఆత్మతో ఆరాధించాలి. యేసు ప్రభువు ఆయన చెప్పినటువంటి
స్వార్థ పరిచర్యలో భాగంగా నిన్ను వలె నీ పొరుగువాన్ని ప్రేమించుము అన్నాడు. నిన్ను వలె నీ పొరుగువాన్ని ప్రేమించడంలో ప్రపంచమంతా కూడా శాంతి సమాధానాలతో వర్ధిల్లుతుంది. అది ఇతరుల పట్ల ప్రేమ, క్షమాపణ గుణము కలుగజేయడం అనేది, కలిగి ఉండడం అనేది ప్రతి ఒక్కరూ కూడా నేర్చుకోవాలి. స్థానిక సువిశేషపురం రక్షణాలయంలో రెవరెండ్ జె విల్సన్ ఆధ్వర్యంలో క్రిస్మస్ వేడుకలు ఘనంగా జరిగాయి. పెరిష్ పాస్టర్ పి మార్టిన్ లోదర్ ఆరాధన కార్యక్రమం, బాప్తిస్మ కార్యక్రమాలు నడిపించారు. సంఘ ట్రెజరర్ జె సంసాన్, ఇన్నర్ కమిటీ సభ్యులు వాసా వాట్స్, తలారి రత్నరాజు, అమృతరావు, రాజారావు, విజయ్ కుమార్, బాబ్జీ, విజయ్ తేజ్, వినయ్, రాచపల్లి మాణిక్యాలరావు, రాచపల్లి సుధాకర్, రాచపల్లి ప్రసాద్ తదితరులు పాల్గొన్నారు. భూమి మీద ఎంతకాలం ఉన్నా కూడా వ్యర్థమే, ఎంత ప్రార్థన చేసినా వ్యర్థమే. దశభావం అంతా దొబ్బేసి క్రిస్మస్ పండుగ 1 లక్ష ఇచ్చినా వ్యర్థమే. అంటే వ్యర్థం, అంతా వ్యర్థమే. ఆఫ్టర్ ఆల్ 3000 వచ్చే సంఘం నాకు ఎరుగని దానినే ఇది ఎలాగ జరుగును? దూతతో అనగా సర్వోన్నతుని శక్తి నిన్ను కమ్ముకొనును గనుక పుట్టబోవు శిశువు పరిశుద్ధుడు, దేవుని కుమారుడు అనబడును. ఏం చెప్తున్నారు ఇక్కడ? శరీరధారి కృపా సత్య సంపూర్ణం కలిగి మన మధ్య ఆ వాక్యానికి తిరిగి ఏమైనా సంబంధం ఉందా? డిసెంబర్ 25 ప్రపంచవ్యాప్తంగా యేసుక్రీస్తు యొక్క జన్మదినాన్ని ప్రపంచ దేశాలు జరుపుకుంటున్నాయి. ఎందుకు ప్రపంచ దేశాలు యేసుక్రీస్తు జన్మదినాన్ని ఇంత ఘనంగా జరుపుతున్నాయంటే, యేసుప్రభు వారు ఈ లోకానికి ప్రేమను, శాంతిని తీసుకొచ్చారు. మరి ఆయన అంగీకరించిన వారందరూ కూడా మరి దేశ విదేశాల్లో గొప్ప మిషనరీలుగా చారిటీ చేశారు. ఇది మన భారతదేశంలోనే మరి మిషనరీ ద్వారా వచ్చిన క్రైస్తవులు ఈ రాజమండ్రి పరిసర ప్రాంతాల్లో కూడా అనేకమైన మరి ముఖ్యంగా ప్రథమంగా ఏర్పాటు చేసిన హాస్పిటల్, ఆల్కాట్ గార్డెన్లో హాస్పిటల్, స్కూల్స్. ఈ రోజున రక్షణాలయం సెయింట్ జాన్ లూథరన్ చర్చ్ సువిశేషపురం రాజమహేంద్రవరంలో ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు వారు జన్మించినటువంటి ఈ జన్మదిన వేడుకల్ని, క్రిస్మస్ వేడుక చాలా ఘనంగా జరుపుకుంటున్నాం. ఇందుని బట్టి ముందుగా దేవాదేవునికి వందనాలు చెల్లిస్తున్నాం. ముఖ్యంగా ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు వారు ఈ లోకానికి వచ్చి ఆయన 3.5 సంవత్సరాలు పరిచర్య చేసే ఆ పరిచర్యలో ప్రజానికానికి ఏమి చెప్పారంటే, ఆయన జాలి, దయ, కరుణ, నీ ఎదుటివారి ఎట్లా ప్రేమ చూపించు, జాలి చూపించు, దయ చూపించు అని చెప్పారు. ఆ ఉద్బోధనలనే ఈ రోజుని ప్రతి క్రైస్తవుడు కూడా తన దైనందిన జీవితంలో అనుసరిస్తూ చాలామందికి ఎన్నో క్రైస్తవ సంస్థలు కానీ క్రైస్తవులు కానీ వాళ్ళకి విద్య, వైద్య, ఇతర సదుపాయాలు కల్పించడం జరుగుతుంది. స్థానిక తుమ్మలోవలోని దహించు అగ్ని దేవాలయంలో పాస్టర్ థామస్ ఆధ్వర్యంలో క్రిస్మస్ వేడుకలు సందడిగా జరిగాయి. సంఘ సభ్యులంతా క్రొవ్వొత్తులు వెలిగించి ప్రదర్శించిన తీరు ఆకట్టుకుంది. ఈ కార్యక్రమంలో షిమా థామస్, దానియోల్, రవి తదితరులు పాల్గొన్నారు. ఆ గొర్రెల కాపరిని చూసి ఏమన్నాడు తెలుసా? భయపడవద్దు. దేవదూత ద్వారా పలికిన మాట ఏంటో తెలుసా? భయపడవద్దు. The angels of the Lord saw the shepherds and said, fear not. హల్లెలూయా, హల్లెలూయా. భయపడవద్దు. Fear not. దేవుని నామానికి 9లో భయపడ్డారని ఉంది. In Luke chapter 2 verse 9 it is written, fear not. కానీ దేవదూతలు అంటున్నారు మీరు భయపడవద్దు. But the angel of the Lord said, fear not. లూకాసు 2:10 అంటున్నారు భయపడవద్దు. In Luke chapter 2 verse 9 it is written, fear not. ఈ రోజు భయపడవద్దు. Today fear not. నీకు ముందుగా వెళ్ళి తన దూతను పంపి నువ్వు నడవాల్సిన త్రోవను, రేపు భవిష్యత్తు ప్రణాళికను ఆయన సిద్ధపరుస్తున్నాడు. The Lord will send his angel before and will prepare a pathway for your future. నీ యొక్క
నువ్వు రేపు నీకు చేయాల్సిన కార్యాలన్నింటినీ, నీ పిల్లలకు చేయాల్సిన కార్యాలన్నింటినీ నా ప్రభు బాధ్యత తీసుకొని ఆయన సిద్ధపరుస్తున్నాను అంటున్నాడు. Lord is saying he is going to take responsibility for what your children will do in the future. లాస్ట్ లైన్ నా జీవితానికి మరో జన్మని నీవు రాకపోతే ఆదరణే లేదు, నీవు రాకపోతే ఆదరణ దైవమా దేశాన్ని రాష్ట్రాన్ని కనుకరించండి ప్రభా, ఇప్పుడే అద్భుతం జరిగించండి ప్రభా, అందరి జీవితంలో నిజమైన వెలుగు కలుగునుగాక. కృపా సత్యం నీవే దేవా, నీవే నా డైగిన్చక్ని ఇంటర్నేషనల్ మినిస్ట్రీ రాజమహేంద్రవరం తరపున క్రిస్మస్ శుభాకాంక్షలు తెలియపరుస్తున్నాం. లోకరక్షకుడైన యేసుక్రీస్తు అందరూ పాప శాప రోగ నుండి విడుదల చేయటానికి ఈ లోకానికి వచ్చాడు. ఆయన ఆ పని ప్రారంభించి 2000 సంవత్సరమైంది. ఇంకా ఎవరైతే ఆయన రక్షకుడుగా స్వీకరించారో వాళ్ళందరి జీవితంలో చెప్పుకోదగిన గొప్ప అద్భుతాలు, మహత్కార్యాలు, ఆశీర్వాదాలు కలుగుతున్నాయి. ఇలాగ లోకమంతట్లో ఆశీర్వించబడిన వారిలో మేము మా సంఘ బిడ్డలను కూడా ఒకరము. మేము ఎంతో యేసుక్రీస్తును స్వీకరించడం ద్వారా మా జీవితం ఆత్మీయంగాను భూ సంబంధంగాను ఎంతో దీవించబడింది. కాబట్టి యేసు ఈ దేశానికి కావాలని మనసారా కోరుకుంటున్నాను. నామానికి స్తోత్రం. యేసుక్రీస్తు ప్రభువారి పరిశుద్ధ నామములో అందరికీ కూడా, మన ఆంధ్ర రాష్ట్ర ప్రజలందరికీ కూడా క్రిస్మస్ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. దేవుని బిడ్డలారా, దేవుడు మనిషిగా మారి ఈ లోకానికి వచ్చాడు. ఎందుకంటే మానవులమైన మనందరినీ రక్షించాలని, మనలో ఉన్న పాపాల నుండి, మనకున్న దురలవాట్ల నుండి, మనకి ఉన్న పితరుల శాపాల నుండి, దరిద్రత నుండి, రోగాల నుండి విడిపించి మనకు సమాధాన సంతోషాలు ఇవ్వాలని దేవుడు కోరుకుంటున్నాడు. అందుకనే దేవాది దేవుడు ఈ లోకానికి మనిషిగా దిగివచ్చాడు. అదే క్రిస్మస్. ఈ రోజున ఎవరైతే ఆయన విశ్వసించారో వారందరికీ కూడా సమాధానం కలుగుతుంది, సంతోషం కలుగుతుంది. అంతేకాకుండా దేవుని బిడ్డలారా, యేసుక్రీస్తు ప్రభువారు మానవులందరూ తన దగ్గరికి రావాలని తన రక్తం చేత పరిశుద్ధపరుచుకుని ఈ లోకంలో సిలువ వేయబడి మరణించారు. కాబట్టి అందరికీ నిత్య జీవం దొరుకుతుంది. ఎవరైతే యేసుని అంగీకరిస్తారో, విశ్వసిస్తారో వారందరూ కూడా దీవించబడతారు, ఆశీర్వదించబడతారు. గొప్ప సమాధానాన్ని, గొప్ప సంతోషాన్ని, అంతేకాకుండా నిత్య జీవాన్ని పొందుకుంటారు. అలాంటి కృప మన ఆంధ్ర రాష్ట్ర ప్రజలందరికీ కావాలని కోరుకుంటూ యేసునామములో అందరినీ ఆశీర్వదిస్తున్నాము. ఆమేన్. హ్యాపీ క్రిస్మస్. స్థానిక మున్సిపల్ 17వ డివిజన్ నందు రొంపిచర్ల యాంటోనీదాస్ మరియు రొంపిచర్ల యువసేన ఆధ్వర్యంలో క్రిస్మస్ పురస్కరించుకుని యేసు ప్రభు జన్మించిన పశువుల పాకను టీడీపీ యువ నాయకులు, వైద్య విభాగ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి డాక్టర్ గోరంట్ల రవిరామ్ కిరణ్ చేతుల మీదుగా ప్రారంభించారు. ఏర్పాటు చేసిన మాస్టర్ గారికి, ఈ ఈవెంట్ చేసిన సభ్యులకి, నన్ను స్వాగతించిన యాంటోనీదాస్ గారికి కృతజ్ఞతలు తెలుపుకుంటూ ప్రతి ఒక్కరికి కూడా క్రిస్మస్ శుభాకాంక్షలు. ఈ సంవత్సరం మీరు అందరూ కూడా కుటుంబ సభ్యులందరూ సుఖ సంతోషాలతో ఆరోగ్యాలతో ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ సెలవు తీసుకుంటాను. అందరికీ నమస్కారం. అందరికీ హ్యాపీ క్రిస్మస్లో
అందరూ కూడా ఫ్యామిలీస్కి ఫ్రెండ్స్ని అందరినీ కలిసి ఈ వారం అంతా కూడా అందరూ చక్కగా ఫ్యామిలీలో విషయాలు చెప్పుకొని దూర ప్రాంతాలకు వచ్చి సొంత ఇళ్ళకి వచ్చి ఫ్యామిలీ అండ్ ఫ్రెండ్స్ని కలిసి చారిటీ వర్క్ అంటే పేదవాళ్ళకి ఫుడ్ కానీ బట్టలు కానీ ఇలాంటి సేవా కార్యక్రమాలు చేస్తూ ఉంటారు. సో అది యేసు మార్గం. సో యేసు ఏం చెప్పాడంటే ఆయన ప్రేమని ఆయన మనల్ని ఎలా ప్రేమిస్తున్నారో మీరు కూడా అందరిని అలాగే ప్రేమించాలని యేసు గారు చెప్పింది. దాన్ని ఆ స్ఫూర్తిని కేవలం క్రిస్మస్లోనే కాకుండా సంవత్సరం అంతా కూడా మన శక్తి మేరకు మనం చేయగలిగేలాగా పేదలకు సర్వీస్ చేయాలని మీ అందరికీ మనవి చేస్తున్నాము. ఈ కార్యక్రమం చక్కగా ఆర్గనైజ్ చేసిన యాంటనీ గారికి, అదేవిధంగా పాస్టర్ గారికి, ఇక్కడ ఉన్న లోకల్ పెద్దలు అండ్ అందరికీ కూడా మా కంగ్రాచులేషన్స్. అండ్ చక్కగా కాస్ట్యూమ్స్ వేసుకున్న పిల్లలు, బాగా పాడిన పాప, వీళ్ళందరికీ కూడా నా కంగ్రాచులేషన్స్. థ్యాంక్ యూ. జిల్లాలో రహదారుల భద్రతా ప్రమాణాలు ఖచ్చితంగా పాటించేందుకు పటిష్ట చర్యలు తీసుకోవాలని జాయింట్ కలెక్టర్ ఎస్ చినరాముడు సంబంధిత అధికారులను ఆదేశించారు. కలెక్టర్ కార్యాలయ సమావేశ మందిరంలో నిర్వహించిన జిల్లా రహదారుల భద్రతా సమన్వయ కమిటీ సమావేశం జాయింట్ కలెక్టర్ అధ్యక్షతన జరిగింది. ఈ కార్యక్రమంలో డిఎస్ ఏకే సుబ్బరాజు, డిటిఓ ఎం సుమేష్, ఇతర జిల్లా అధికారులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా జాయింట్ కలెక్టర్ ఎస్ చినరాముడు మాట్లాడుతూ జిల్లాలో రహదారుల భద్రత కోసం పటిష్టమైన చర్యలు తీసుకుంటూ ప్రమాదాలను అరికట్టి ప్రజల ప్రాణాలకు భద్రత కల్పించాలని సంబంధిత అధికారులను ఆదేశించారు. ప్రధాన రహదారిలో రోడ్లకు ఇరువైపులా ఉన్న చెట్ల పొదలను తొలగించడంతో పాటు స్పీడ్ బ్రేకర్ల ముందు, వెనుక భాగాల్లో పెయింటింగ్ వేయాలని అన్నారు. జిల్లాలో జాతీయ రహదారులు, రాష్ట్ర రహదారులు, ఇతర రహదారి మార్గంలో 35 బ్లాక్ స్పాట్స్, వాటిలో 17 ప్రమాదాలు ఎక్కువగా జరిగే ప్రాంతాలను గుర్తించినట్లు తెలిపారు. అందులో జాతీయ రహదారులపై 27 బ్లాక్ స్పాట్స్ ప్రాంతాలలో 16 చోట్ల ఎక్కువ ప్రమాదాలు స్పాట్స్ ఉన్నాయని అన్నారు. ఈ సందర్భంగా గత ఆగస్టు 9న జరిగిన సమావేశపు అనంతరం చర్యలపై సమావేశంలో చర్చించడం జరిగింది. జిల్లాలో ఉన్న జాతీయ రహదారులు, రాష్ట్ర రహదారుల్లో సంయుక్త తనిఖీలు నిర్వహించి ప్రమాద గంటికల ప్రదేశాలను గుర్తించి తీసుకోవలసిన చర్యలపై కార్యాచరణ ప్రణాళిక రూపొందించి ఆ మేరకు ప్రత్యేక శ్రద్ధ తీసుకుని అమలు చేయాలని అన్నారు. వాహనాల రోడ్డు ప్రమాదాలు జరిగే అవకాశాలు ఎక్కువగా ఉన్న ప్రాంతాల్లో బారికేడ్స్, స్టాపర్స్, ప్రమాద సంకేత సూచికలు ఏర్పాటు చేయాలని అధికారులను ఆదేశించారు. రోడ్డు ప్రమాదాలు జరగకుండా పాఠశాలలు, కళాశాలలు ప్రజలకు విస్తృత అవగాహన కార్యక్రమాలు నిర్వహించాలని అధికారులను ఆదేశించారు. ప్రతి టోల్ ప్లాజాలో అంబులెన్స్ తదితర అంశాలపై ప్రజల్లో అవగాహన తీసుకురావాలని అన్నారు. ఆర్టీసీ బస్టాండ్, ప్రభుత్వ సర్వజన వైద్యశాల తదితర ముఖ్య కూడలి రద్దీ ప్రదేశాల్లో రహదారుల ఆక్రమణలపై ప్రత్యేక దృష్టి సారించి చర్యలు తీసుకోవాలని మున్సిపల్ ట్రాఫిక్ అధికారులను జాయింట్ కలెక్టర్ ఆదేశించారు. డిఎస్ ఏకే సుబ్బరాజ్ మాట్లాడుతూ రహదారి భద్రతపై ప్రతి ఒక్కరూ అవగాహన కలిగి ఉండాలని అన్నారు. ద్విచక్ర వాహనదారులు ఖచ్చితంగా హెల్మెట్ ధరించేలా అవగాహన కల్పించాలని అన్నారు. జిల్లా రవాణా అధికారి ఎం సురేష్ జిల్లాలో రవాణా శాఖ ద్వారా అమలు జరుగుతున్న కార్యాచరణను నివేదిక రూపంలో కమిటీకి వివరించారు. ఈ సమావేశంలో ఆర్ఎన్బిఈఈ ఎస్పీవి రెడ్డి, డిఈఓ కె వాసుదేవరావు, యునైటెడ్ ఇండియా ఇన్సూరెన్స్ కంపెనీ ప్రతినిధి ఎం నరసింహనాయక్, నేషనల్ హైవే ప్రాజెక్ట్ మేనేజర్ కె సుబ్రహ్మణ్యం, టీమ్ లీడర్ ఎ శ్రీనివాసరావు, ఏపీఎస్ఆర్టీసీ సూపరింటెండెంట్ పిబిఎస్ రాజు, డిసిహెచ్ఎస్ పద్మశ్రీ, జిల్లా రవాణా శాఖ అధికారులు, సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. My dear colleagues, ఈ ట్రాఫిక్ అవేర్నెస్ ప్రోగ్రామ్ ఇది ఒక్కరితో ఆగేది కాదు. మొత్తం టౌన్స్, సిటీస్, విలేజెస్, స్కూల్స్, కాలేజెస్, ఇండస్ట్రీస్, ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్స్, యూనివర్సిటీస్ అందరూ కలెక్టివ్ రెస్పాన్సిబిలిటీ తీసుకుంటే దీంట్లో అంటే ఇన్వాల్వ్ అవ్వాలి. ప్రతి ఒక్కరిని ఇన్వాల్వ్ చేయాలి.
అప్పుడే మనం యాక్సిడెంట్స్ రేట్ తగ్గిస్తాం. ఎందుకంటే ఒక లైఫ్ పోయింది అంటే ఒక యాక్సిడెంట్లో, కానీ ఆ లైఫ్ ఎంతమంది అతని మీద డిపెండ్ అయి ఉన్నారు, వైఫ్ కానీ చిల్డ్రన్ కానీ, వాళ్ళందరి మీద సోషల్ ఫ్యాక్టర్స్ అనేకం రిఫ్లెక్ట్ అవుతాయి. చెప్పాలి. తర్వాత రెండోది ప్రతి పేరెంట్స్ కూడా అంతమంది ఆటలు స్కూల్కి లెక్కిస్తున్నప్పుడు ఓవర్లోడ్ లెక్కించుకుపోతాడు కదా అనే ఉద్దేశంతో వాళ్ళు కూడా లెక్కించుకోవడానికి అంటే ఏది ఆల్టర్నేటివ్ ఆట మాట్లాడుకోవడం వాళ్ళు చేయడానికి చేశారు. తర్వాత ఎలాంటి మనం సామాజిక స్పృహ ఎవరైతే ఉందో వాళ్ళందరూ కూడా చూస్తే వెంటనే ఆటో అతను మేము చెప్పినట్టు ఆపి, లేకపోతే మేము చెప్పిన అతను ఎక్కడ కాబట్టి ఆ ఆటో నెంబర్ ఫోటో తీసి వ్యాన్ కానీ ఆటో ఫోటో తీసి మనము జస్ట్ డిపార్ట్మెంట్ ట్రాఫిక్ వాళ్ళు ఒకరు ఉంటే పోలీసులు ఎక్కడంటే ఉంటారు, వాళ్ళకు వాళ్ళ ఆటో ఇలా పోతుంది చెప్పండి చెప్పడం రకమైన ప్రాక్టీస్ చేస్తే కొన్ని రోజులకు మార్పు వస్తుంది. క్రిస్మస్ పర్వదినం సందర్భంగా నగరంలోని పలు క్రైస్తవ మందిరాలను మాజీ ఎంపీ మరియు వైఎస్ఆర్సీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి మార్గారి భరత్రాం సందర్శించి క్రైస్తవ సోదర సోదరీమణులకు శుభాకాంక్షలు తెలిపారు. కాలని అవసరమైన బరీడ్ గ్రౌండ్ ఏదైతే ఉందో దట్ వాస్ బర్నింగ్ ప్రాబ్లమ్ ఫర్ మెనీ ఇయర్స్. కానీ వీరి టెన్యూర్లో ఆ ప్రాబ్లమ్ని సాల్వ్ చేసి చాలా చక్కని ప్లేస్ అందరికీ ప్రాముఖ్యంగా క్రైస్తవ సమాజానికి అందించి వారు అన్న మాటను వారు నిలబెట్టుకున్నారు. వారు చెప్పారు ప్రెసిడెంట్ గారు, నేను డెఫినెట్గా ఈ విషయం మీద ఫోకస్ చేస్తానని. హ్యాపీ క్రిస్మస్. ఈరోజు చాలా చాలా ఆనందంగా ఉంది. చాలా రోజుల తర్వాత మళ్ళీ చర్చ్కి రావడము. ఎందుచేతనంటే ప్రతి సంవత్సరం కూడా నేను ఎంపీకి ఉన్నప్పుడు ప్రతి సంవత్సరము ప్రామిస్ చేసేవాళ్ళం, బరియల్ గ్రౌండ్ అవుతుందా 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 అని. లాస్ట్ టైం జగన్మోహన్ రెడ్డి గారు రాజమండ్రి వచ్చినప్పుడు నేను ఒకటే అడిగాను, అన్న నాకు ఏది ఇచ్చినా ఏమి ఇవ్వకపోయినా క్రైస్తవ సమాజానికి బరియల్ గ్రౌండ్ అనేది ఒక 15 సంవత్సరాల నుంచి ఇబ్బందులు పడుతున్నారు, అదొక్కటే శాంక్షన్ చేయండి అనగానే కలెక్టర్ ఆఫీస్ వెనకాల పక్కన 6 ఎకరాలు శాంక్షన్ చేయించి దేవుడు నాకేసి నేను ఇక్కడ ఈ చర్చ్లో కూడా చాలాసార్లు చెప్పుకున్నాను, కానీ అవ్వదేమో అనుకున్నాను. దేవుడు నా ద్వారా చేయించినందుకు చాలా ఆనందంగా ఉంది. దేవుడిని నమ్ముకున్న వాళ్ళకి ఎప్పుడు కూడా కష్టాలు రావు. త్వరలోనే ప్రజలకి మంచి చేసే అవకాశము ఆ దేవుడు కల్పిస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, మరి దేవుడు చూపించిన మార్గంలో మనందరం కూడా నడుద్దాము. ఇతరులు అందరికీ కూడా సహాయం చేస్తూ, మరి పాస్టర్ గారు కూడా ఎన్నో మంచి వాక్యాలు చెప్తూ ఉంటారు. ఆయన దేవుడు చూపించిన మార్గంలో పాస్టర్ గారు నోట్తో చెప్పిన మాటలతో మనందరం కూడా నడుచుకుందామని. మరి జాన్ వెస్లీ గారు అంటే నాకు ఒక బ్రదర్ లెక్క. సో ఆయన్ని ఎప్పుడు కూడా అనుసరిస్తూ ముందుకు వెళ్తానని తెలియజేస్తున్నాను. వార్తలను ముఖ్యాంశాలు మరోసారి. విశాఖ డైరీ అధినేత ఆడారి ఆనంద్ బీజేపీలో చేరిక. రాజమండ్రి ఎంపీ పురంధేశ్వరి ఆడారి ఆనంద్కు కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. ప్రజలకు క్రిస్మస్ శుభాకాంక్షలు తెలియజేసిన ఎమ్మెల్యే ఆదిరెడ్డి వాసు. క్రిస్మస్ వేడుకల్లో పాల్గొన్న మాజీ ఎంపీ భరత్. ప్రతి ఒక్కరూ రహదారి భద్రతా ప్రమాణాలు పాటించాలి. జాయింట్ కలెక్టర్ ఎస్ చినరాముడు. ఈనాటి వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి వచ్చే బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.